ముఖ్యంగా సెక్యూరిటీ అంశాలు నాకు కొంచెం నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కాబట్టి ఇందాక మనోహర్ గారు కూడా గుర్తు చేయడానికి ఏంటంటే అన్లెస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ నాయకుడే గనక క్షేమంగా లేకపోతే పార్టీని నడపలేము. నేను అడుగుతుంది నేను క్షేమంగా ఉండి నా సెక్యూరిటీని పెట్టుకున్నానంటే నా మీద మీరు చూడు చాలాసార్లు ఒకసారి ప్రేమాభిమానాలు కూడా నన్ను కింద పడేస్తూ ఉంటాయి. అది నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ. చాలా మంది నాయకులు నాకు చాలా విపరీత సలహాలు ఇచ్చేవాళ్ళు 2016లో 14లో. మీరు నడవాలండి, మీరు నడిస్తే కానీ మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పేవాళ్ళు. నడిచిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవ్వరు బాబు అని చెప్పాలనుకున్నాను ఆయనకి. అలా నడిచిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి పాదాచారి ముఖ్యమంత్రి అవ్వాలి, అలా జరగదు. సో నేనేం చెప్పానంటే వన్ హూ ఫండమెంటల్లీ హూ సేఫ్ గార్డ్స్ ద కాన్స్టిట్యూషన్. నాయకుడు అనేవాడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతారో, ఎవరైతే ప్రాథమిక హక్కుల కోసం ప్రాణాలని సైతంగా పణంగా పెట్టి పోరాడతారో వాళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వరించొచ్చేమో నాకు తెలియదు. కానీ అది ప్రథమం, అది ప్రప్రథమం అది. సో నేను పెట్టుకుంది వీళ్ళందరికీ కేవలం రోడ్ల మీదకి వెళ్ళిపోయేటప్పటికి నా మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది మీరు ఆ లోపల చాలామంది ఆడపడుచులకి కొన్ని మహిళా నాయకులకి మీకైనా అర్థం, మీరు కొంత కూడా అనుభవించుంటారు. మొన్న క్వైట్ టఫ్ జాబ్ నాకు. ఒకసారి అంటే ఒక 100 మంది అంటే మీరు చూస్తుంటే కనీసం ఒక 30 అడుగులు వేయాలి అంటే నలిపేస్తారు శారీరకంగా. సభకి కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా అంత ఇబ్బంది నాకు. సో అందుకని మీరు ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ వారాహి యాత్రలో ప్లీజ్ ఫాలో ద సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఎందుకంటే ఒకసారి మీరు నా సెక్యూరిటీ వాళ్ళని తిట్టినా వాళ్ళు విసుగొచ్చి ఒకసారి వెళ్ళిపోతే సఫర్ అయ్యేది మీరు, మన పార్టీ సఫర్ అవుతుంది. అందుకని దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దయచేసి మీరు పాటించండి.